హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు. నేను మీ జర్నలిస్ట్ మధుఖాని రాణి. మరి ఇవాళటి వీడియోలో నేను రేవంత్ రెడ్డి సర్కారు ఇందిరమ్మ ఇండ్ల గురించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. అట్లనే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అయితే ఇచ్చిన గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నది. ఇక తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పథకం పైన ప్రభుత్వము ఒక అద్దిరిపోయే అప్డేట్ అయితే ఇచ్చింది. మరి డిసెంబర్ మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లుగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే వెల్లడించిండ్రు. మరి డిసెంబర్ 2వ వారం నాటికి లబ్ధిదారులకు ఉత్తర్వులు గిట్లా విడుదల చేయాలని, అట్లాంటి కసరత్తులు ఇట్లా చేయాలని ఇట్లా ఆదేశించిండ్రు. ఇక దీంట్లోనే భాగంగా మొదటి విడతల నిరుపేదలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఇట్లా అనుకుంటున్నారట. ఇక ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం పైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక అదిరిపోయే న్యూస్ అయితే చెప్పిండ్రు. ఈ నెల అంటే డిసెంబర్ 5 నుంచి ఇందిరమ్మ ఇండ్ల యాప్ ని ఇట్లా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇట్లా చెప్పిండ్రు. ఆయన ముఖ్యమంత్రి చేతుల మీదంగానే ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి చెప్పిండ్రు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇండ్లు అని ఇట్లా చెప్పిండ్రు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ఇట్లా చెప్పుకొచ్చిండ్రు. ఇక రాబోయే 4 ఏళ్ల పాటు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ కొనసాగుతూనే ఉంటదని అన్నారు. ఇక తొందరలోనే ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఇట్లా మంత్రి తెలిపిండ్రు. ఇక వీటి కోసం ఇప్పటికే 3,000 కోట్లను కేటాయించినామని, గ్రామాలల్లో ఇందిరమ్మ కమిటీలను ఇట్లా నియమించినట్టు ఇట్లా తెలిపిండ్రు. ఇక సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని అన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక ఇప్పటికే రైతులకు 21,000 కోట్ల రూపాయలు ఇట్లా రుణమాఫీ చేసిండ్రు. ఇక గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వడ్లకు 250 రూపాయలు బోనస్ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అదే 500 రూపాయలకు బోనస్ గా ఇస్తున్నామని ఇట్లా చెప్పిండ్రు ఆయన. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధి పైనే దృష్టి పెట్టినట్టు ఇట్లా మంత్రి చెప్పుకొచ్చిండ్రు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి వారిలల్లా నమ్మకానికి ఇట్లా పెంచుకుంటామని ఇట్లా తెలిపిండ్రు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి సార్ చెప్పుకొచ్చిండ్రు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి ఇక పలు అభివృద్ధి పనులకు ఇట్లా శంకుస్థాపన చేసిండ్రు. కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిండ్రు. అక్కడే ఉండి అక్కడే ఏర్పాటు చేసిన సభలలో ఇట్లా మంత్రి పొంగులేటి ప్రసంగించిండ్రు. మరి చూసిండ్రు కదా ఇందిరమ్మ ఇండ్ల వీడియో. అయితే నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లే కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్ రాసి మాకు పంపండి. అట్లనే మనందరి స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.